27వ దావీదు కీర్తన. దావీదు గారు ఎప్పుడు రాశారండి ఈ కీర్తన? శ్రమల్లో ఉన్నప్పుడు కదా. తన శత్రువులు తనని ప్రాణహాని ఉంది అనే సమయంలో, అటువంటి స్థితిగతుల్లో దావీదు గారు కీర్తన రాసినట్టుగా మనం చూస్తాం కదా. అయినను కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క చాప్టర్లో కీర్తన 27వ అధ్యాయంలో చూస్తే దావీదు గారు తన యొక్క శ్రమ, ఆ యొక్క సమస్యల గురించి కంటే దేవుడు ఎంత సమర్థుడో, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు, ఆయన ఏం చేయగలుగుతాడో విశ్వాసపూర్వకముగా వ్రాసినట్టుగా ఇక్కడ మనం ప్రతి మాట చూస్తాం కదా. మొదటి వచనాల్లో చూస్తాము, యెహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి బెరుతును. ఇక్కడ చూసినట్లయితే ఆయన శత్రువుల చేత తరంబడుచున్న సమయం కదా. ఆయనకి ఏ దారి లేదు ఈ సమయంలో, నన్ను ఎవరు చూస్తారు ఏంటి ఈ సమయము అనుకున్నప్పుడు ఆయన విశ్వాసంగా మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడే నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి నేను ఏ అంధకార పరిస్థితులు, ఏ చీకటిలు అంటే ఏ శ్రమ గుండా నేను వెళ్తున్నప్పటికీ కూడా నాకే భయం లేదు. ఎందుకంటే దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. దారి లేని ఆ ప్రదేశంలో కూడా, అంటే ద్వారము లేని ఆ సమస్యల్లో కూడా దాని నుంచి బయటపడేయడానికి దేవుడు నాకు వెలుగుగా ఆయన నా జీవితంలో ఉన్నాడు అని విశ్వాసముతో దావీదు గారు పలుకుతున్న మాట. రక్షణీయునై ఉన్నాడు, ఆయన వెలుగు ఒకటే కాదు కానీ ఏమంటున్నాడండి, రక్షించువాడుగా నా దేవుడు నా యందు ఉన్నాడు అని విశ్వాసముతో దావీదు గారు ఈ మాట పలుకుచున్నారు కదా. క్రైస్తవులు అనబడుచున్న మనము కూడా ప్రతి సమస్యల్లో, ప్రతి స్థితిగతుల్లో విశ్వాసంతో కూడిన మాట పలకాలని దావీదు గారు ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు కదా. మన పరిస్థితులు ముందు పెడతాం కానీ ప్రార్థిస్తాం, దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించి, నేను ఉంటానో లేదో రేపు, ఇలా మాట్లాడతాం. కానీ దావీదు గారు ఎలా అంటున్నారండి, నువ్వే నన్ను రక్షిస్తావు, నువ్వే నాకు వెలుగై ఉన్నావు అని అంటున్నాడు. ఇక్కడ 2వ లైన్లో చూస్తే, నేను ఎవరికి భయపడదు, నేను ఎవరికి భయపడతాను? సమస్తము కూడా దేవుని సృష్టి, మనల్ని అందరినీ చేసింది కూడా దేవుడే కదా. ఉదయకాలం చూసాం 19వ కీర్తనలో, ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. దేవుని యొక్క సృష్టి దేవుని మహిమపరుస్తుంది. అటువంటిది దేవుని స్వరూపంలో చేసుకున్న మనల విషయమందు దేవుడు ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడండి. కాబట్టి నేను ఎందుకు భయపడాలని, మనుషులకి ఎందుకు భయపడాలని దావీదు గారు ధైర్యంగా ఈ మాట అంటున్నారు కదా. నేను ఎవరికి భయపడతా, నేను ఎవరికి భయపడను. తర్వాత చూస్తే, యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతురు. నా యొక్క ప్రాణానికి దుర్గముగా నా దేవుడు నా యందు ఉన్నాడు, కాబట్టి నేను దేనికి కూడా జంకను, భయపడను అని చెబుతున్నాడు. 2వ వచనంలో చూస్తే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. ఎవరైతే దావీదుకి ఎదురుగా వస్తున్నారో, అగెనెస్ట్గా వస్తున్నారో, ఆయన చంపజూడడానికి, ఆయనని సమస్యల్లో పడేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ త్రొట్టిల్లి కూలుతారంట. ఎందుకండి, ఎలా కూలుతారండి? వాళ్ళు ఎలా కూలగలుగుతారు? ఎందుకంటే దావీదు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు కదా. అందుకే ఆయన ధీమా మీద ఉన్నాడు కదా. ఎవరు నా ముందు వచ్చినా, ఎవరు నా ప్రాణాన్ని తీయాలని చూసినా సరే నాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఎవరు వస్తారో వాళ్ళే దేవుడే చూసుకుంటాడు అనే మాట ఆయన పలుకుచున్నాడు. 3వ వచనంలో చూస్తే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక సినారియోలో గుర్తొచ్చింది. మొత్తం ఇంతమంది, చాలా 1,000 మంది జనాంగం ఇలా వస్తుంటే ఎదురుగుండా ఒక్కడే దావీదు ఇలా నించొని ఇలా స్మైల్ ఇచ్చుకుంటా చూస్తున్నాడేమో. ఎందుకంటే తర్వాత ఏమవుతుందో తెలీదు, తన ప్రాణం కూడా పోవచ్చు. కానీ తనలో ఉన్న ధైర్యం ఏంటంటే తన పక్షమున దేవుడు ఉన్నాడు అని. అంటే తన ఎదురుగా ఎటువంటి సమస్య అయినా సరే దావీదు గారిలో ఉన్న నిరీక్షణ ఏమై ఉందండి, దేవుడు తన యందు ఉన్నాడని చెబుతున్నాడు కదా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినా కూడా, అంతమంది ఒక్కడిని ఏం చేయగలుగుతారు? ఈజీగా చంపేయగలుగుతారు కదా. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు గారు అంటున్నారు కదా, నా హృదయము భయపడదంట, ధైర్యంగా ఆయన ఉంటాడంట. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందను. ఆయన ఏ ధైర్యము కూడా నాలో నుంచి
పోనే పోదు, ఎందుకంటే దేవుడు నా పక్షమున నిలిచి ఉన్నాడని. 5వ వచనం చూద్దామండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. విశ్వాసంతో కూడిన మాట కదండి. ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు నన్ను కాస్తాడు, నన్ను కాపాడుతాడు అనే ఆలోచనతో, విశ్వాసముతో ఆయన అంటున్నాడు. 10వ వచనంలో చూసినట్లయితే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. తన ప్రాణాన్నే లెక్క చేయలేదు. ఇంకా తనని ఎవరు చూసుకుంటారు, ఎవరు చూడరు, ఎవరు పట్టించుకుంటారు అనే విషయం కూడా ఆయన లెక్క చేయడం లేదు. అంటున్నాడు కదా, నా తల్లిదండ్రులకు మించి ఇంకెవ్వరు మనల్ని ఎవరు ఎక్కువ ప్రేమించలేరు కదా ఈ లోకంలో. కానీ ఇక్కడ దావీదు గారు చెప్తున్న మాట, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను కూడా యెహోవా నన్ను చేరదీస్తాడు, ఆయన ఎప్పుడు నన్ను విడవడు అని విశ్వాసంతో మాట్లాడుచున్నాడు. 11వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అని ఆయన ఎంతో విశ్వాసముతో పలుకుచున్నాడు. ఇప్పటి వరకు చూసిన మాటలన్నీ ఎలా ఉన్నాయండి? ఆయన దేవుని యొక్క శక్తితో ఆయన పలుకుచున్నట్టుగా మనం ఈ వచనాలు చూసాం కదా. ఇప్పుడు చూసినట్లయితే 6వ వచనం చూద్దాం. ఎవరైనా చదవండి. 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో చెప్తున్నాడు కదా, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఎంత విశ్వాసంగా దావీదు గారు చెప్తున్నారు కదా, తన సమస్యలు ఏదైతే ఇప్పుడు నేను వెళ్ళుచున్నానో వీటన్నిటికీ మించి నా దేవుడు నా తల ఎత్తే పరిస్థితి, ఆ స్థితి నాకు వస్తుంది. దేవుడు నాకు ఆ దినాలు, ఆ యొక్క గడియలు తీసుకొస్తాడు అనే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించదును, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇక్కడ చూసినట్లయితే దావీదు గారు ప్రజెంట్ జరుగుతున్న మాట గురించి మాట్లాడట్లేదు కదా. ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు కంటే నన్ను చుట్టుకునే నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. అంటే ఇది జరిగిద్ది, ఎప్పుడు జరిగిద్దో నాకు తెలీదు, కానీ జరిగిద్ది. ఇది విశ్వాసముతో ఆయన పలుకుచున్న మాట. ఆ విశ్వాసాన్ని పెట్టుకొని దావీదు గారు ఏమంటున్నారు కదా, ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పిస్తాను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు తన యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడట్లేదు. దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు కాబట్టి నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నేను మర్చిపోను, ఆయన మీద ఏ కోపం పెట్టుకోను, ఆయన ఎందుకు చేస్తున్నాడు అని నేను అడగను అని ఆ ధీమాతో దావీదు గారు చెప్తున్న మాట, నేను బలులు అర్పించదను, ఉత్సాహధ్వని చేస్తాను, నేను పాడతాను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేస్తాను అని అంటున్నారు. 28వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 28వ అధ్యాయం, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నాడు కదా, యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది. నమ్మేస్తున్నాను నేను, రేపు దినం ఏమైద్దో నాకు తెలీదు, కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయం అయితే నాకు తెలుసు. మనందరికి కూడా తెలుసు కదా, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, మన స్థితిగతులు మార్చగల సమర్థుడు కదా. అదే విశ్వాసంతో దావీదు గారు అంటున్న మాట ఏంటండి, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగాను. ఆ యొక్క ధైర్యం, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తాడు. అప్పుడు వరకు నేనైతే ఆయన ఆరాధించడం అయితే ఆపను. ఆరాధన ఎప్పుడు ఆరాధిస్తామండి? దేవుడు ఏదైనా మంచి కార్యం జరిగించినప్పుడు ఆరాధన ఆటోమేటిక్గా వచ్చింది. ఆరాధన ఎప్పుడు రాదు అని అంటే, మన జీవితంలో ఏదైనా సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు, మన ఆలోచన దృష్టి అంతా వేరే మీద ఉన్నప్పుడు దేవుని ఆరాధించలేం కదా. అందుకే మనం ఏ సమస్యల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దావీదు గారు ఆరాధించారో, ఈరోజు మనము కూడా
మన దేవుడు ఎటువంటి వాడి ఉన్నాడో మనకు తెలుసు, ఆయన ఎంత సమర్థుడో మనకు తెలుసు. కాబట్టి దానిని బట్టి దేవుని ఆరాధించాలని దేవుడి దినం మాట్లాడుచున్నాడు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే 13-14 వచనాలు చదువుదామండి. 27వ అధ్యాయం 13-14. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దావీదు గారు అంటున్నారు కదా, ఒకవేళ నేను ఆరాధించకుండా దేవుణ్ణి అసలు పట్టించుకున్నట్టుగా, ఒకవేళ నా పరిస్థితిని చూస్తూ నేను ఆగిపోయిన వాడిగా నేను ఉన్నట్లయితే ఆయన ఏం ఆలోచిస్తున్నాడండి? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఈరోజు నేను నేను అనుభవిస్తున్న శ్రమ కానీ పరిస్థితులు కానీ దీన్ని చూసుకుంటూ నేను దేవుని స్తుతించకపోతే నేను దేవుణ్ణి ఇష్టడుగా నేను ఉండలేను, దేవునికి నమ్మకంగా నేను నిలిచిన వాడిగా నేను ఉండలేను. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, నేను పరలోక రాజ్యంలో ఉండాలంటే ఆయన పక్కన నేను కూర్చోవాలి, ఆ యొక్క రాజ్యములో నేను వారసత్వము సంపాదించుకోవాలి. కాబట్టి నేను ఊరికే ఉండను, నేను మౌనంగా ఉండను, నేను దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు కదా. నాలో నమ్మకము లేని ఎడల నేనేమవుతాను, ఇక్కడే నేను విడవబడతాను అని ఆ ఆలోచన ఆయన తనలో తను ప్రశ్న వేసుకుంటూనే సరి చేసుకుంటున్నాడు కదా. 14వ వచనం చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. తను తాను సర్ది చేసుకుంటున్నాడు. ఏంటండి? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకోనము అని దావీదు గారు అంటున్నారు. దావీదు గారిలో ఉన్న లక్షణము మనకు అందరికి తెలుసు కదా. దావీదుకున్న బిరుదు ఏంటండి? హృదయానుసారుడైన దావీదు. ఎందుకండి దేవుడు హృదయానుసారుడైన దావీదు అని అన్నారు? చూసినట్లయితే దావీదు గారు ప్రతి విషయమందు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క హృదయంలో ఏముంది అనే దాన్ని ఎప్పుడు కనిపెట్టడానికి ఇష్టపడేవాడు దావీదు. అందుకే ఆయనకి ఆ బిరుదు వచ్చింది కదా. సులువుగా అయితే రాలేదు కదా. ఆయన ఎంతగా కనిపెట్టి ఉంటే ఆయనకంత బిరుదు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే సమస్యను, శ్రమలు, పరిస్థితులు అన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నా యందు ఏదో మేలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు అనేసి దాని కొరకు కనిపెడుతున్నాడు. ప్రార్థనలో ఆయన కనిపెడుచున్నాడు, ఎందుకు జరుగుతుంది, ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అనేసి ఆయన అలా కనిపెట్టుకుంటూ ఏం ఆలోచిస్తున్నాడు? ఇది దేవుని చిత్తమే ఉన్నదని దేవుని మాత్రం ఆరాధించకుండా ఆయన ఆపలేదు. అందుకే ఆయన కనిపెట్టుచు ఉండాలని చెబుతున్నాడు కదా. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనము కూడా మన యొక్క పరిస్థితులు ఏమైనా సరే దేవుని చిత్తం ఏమై ఉంది అనేసి మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం చూస్తాం అనేక మంది భక్తులు వాక్యంలో చూసినట్లయితే అందరి జీవితంలో శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కొన్ని కన్ఫ్యూజన్ స్టేట్స్లో వాళ్ళు ఉన్నారు. నచ్చినట్టుగా వాళ్ళ జీవిత చరిత్ర లిఖించబడి ఉన్నది కదా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమైందండి? వాళ్ళకి మంచి మంచి బిరుదులు కానీ మంచి పేరు దేవుడు వాళ్ళకి ఇచ్చారు కదా. వాళ్ళని చెరపలేని పేరు వాళ్ళకి ఈ జీవ గ్రంథంలో రాయబడ్డది. వాళ్ళ గురించి మనకి పరిశుద్ధ గ్రంథంలో కూడా లిఖించబడి ఉంది కదా. అయితే చూసినట్లయితే వాళ్ళందరూ దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకుంటూ సరి చేసుకుంటూ వచ్చిన వారుగా ఉన్నారు. అలాగే దావీదు గారు ఉన్నారు. కాబట్టే మనము కూడా సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఒకవేళ దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితుల్లో ఉంటే ఎందుకు ఆరాధించాలి అనేది 27వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 34వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. ఇది దావీదు గారు అయితే ఎప్పుడు నిలబెట్టుకున్నారు కదా. తను దేవుని యందు ఉంచిన ప్రేమ ఏంటిది అని, ఎలాంటిది అని పాటల ద్వారా, సంగీతం ద్వారా ఆయన చెబుతూనే ఉన్నాడు కదా. అంటున్నాడు కదా, ఎప్పుడు కూడా ఆయనని సన్నతిస్తూనే నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటది అని చెబుతున్నారు కదండి. కీర్తనలు 94వ అధ్యాయం 13-14 నేను చదువుతాను. రెండో లైన్ నుంచి చూస్తే నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదును,
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులకి ఏముంటాయండి? మంచి దినాలు ఉంటాయా? కష్ట దినాలు ఉంటాయి కదా. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేసేంత వరకు దేవుడైతే మనల్ని ఎడబాయడు అనే విషయాన్ని చెప్పడానికి మాట అంటున్నాడు కదా. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదును. దావీదు గారి విషయమందు కూడా దేవుడు అదే చేశారు కదా. కానీ దావీదు గారు కనిపెట్టుకుంటూ ఉన్నారు కాబట్టే అది పసిగట్టగలిగారు. మనం అయితే పడిపోతూ ఉంటాం కదండి. మనం పడిపోయే రీతిలో ఉండకుండగా మన జీవితంలో ఏది జరిగినా సరే ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. అలాగే కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనం. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదై ఉంది కదా. దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎలాంటిదై ఉందండి? ఎంతో గొప్పదై ఉందండి. ఆ నిరీక్షణలో ప్రతి క్రైస్తవుడు ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమలు అనుమతిస్తారు అని ఎప్పుడు నేను కూడా అదే ఆలోచిస్తూ ఉంటాను. కానీ దేవుడు ఒక వాగ్దానం నా జీవితంలో ఎవరి జీవితంలో ఇచ్చాడు అని అంటే శ్రమలు వెంటనే స్టార్ట్ అయిపోతాయి. నిన్నే అనుకున్నాను, ఈరోజు ఇలా స్టార్ట్ అయిపోయింది, సాతాను గడు శోధిస్తున్నాడు అని అనుకుంటాం. కానీ కాదండి, ఇది ప్రిపరేషన్ టైం కదా. మనం సరిచేయబడాలి, నల్లగబడాలి. ఎంత క్రష్ అవుతే కానీ అంత మనం సరి అయిన మార్గంలో ఉండలేము. మనకి ఇచ్చిన వాగ్దానానికి తగినట్టుగా మనము తీర్చిదిద్దబడాలనేది దేవుని కోరిక ఉన్నది. ప్రతి విషయం అందు మనము దేవుని యందు ఆధారపడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టే మన యందు ఎప్పుడు ఏది జరిగినా అది దేవుని చిత్తానుసారమై ఉన్నదని అనుదినము కనిపెట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదే విధంగా 145వ కీర్తనలో 9వ వచనం చూసినట్లయితే 145:9 వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన అందరికీ ఉపకారే ఉన్నాడు కదా. ఒకరికి ఇలాగ ఒకరు అలాగా లేడు. దేవుడు అసలు పక్షపాతే కాదు కదా. మనం చూస్తాం పేతురు గారు కూడా ఆ రోజు అక్కడ ప్రసంగం చేసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి, పక్షపాతి దేవుడు కాదని. మొట్టమొదటి ఆ మాట చేత ఆయన ప్రసంగం స్టార్ట్ చేసి ఉన్నాడు. అలాగే చూస్తే దేవుడు మన యందు కూడా ఎటువంటి పక్షపాతము చూపించేవాడు కదా. అలా అయితే అసలు ఈ భూమి మీదకి వచ్చేవాడే కాదు కదా. మన అందరి ఎడల ఆయన ఉపకారే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆయనకి నిజముగా మొరపడితే ఆయన తప్పక ఆలకించే దేవుడు, మనకి సమాధానం ఇచ్చే దేవుడు. ఏ శ్రమ అయినా ఏ పరిస్థితి అయినా దేవుని ఆరాధించడం మనం మానకూడదు. ఎందుకంటే మన ఎడల ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడు, ఆ ఉద్దేశము కలిగి ఉన్నాడని అనుదినము మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. మరలా వచ్చేద్దామండి 27వ అధ్యాయం కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం. దావీదు గారు చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని, దేవుడు ఎంత గొప్పవాడు. ఒక నిజమైన విశ్వాసి ఎప్పుడు కూడా శక్తికరమైన అంటే దేవుని యొక్క బలం ఏది అనేసి ఎప్పుడు పలుకుచూ ఉండాలి, అదే హెచ్చరించాలి, అదే ఎప్పుడు మన నోటికి రావాలి. నా జీవితం ఇలానే ఉంది అని అనకుండా దేవుడు నా జీవితంలో ఆయన ఇలా చేశాడు అంటే నన్ను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. మనం చాలా సాక్ష్యాలు వింటాం. కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేదు అంటారు, కొన్ని సంవత్సరాలుగా వివాహం లేదు, కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం లేదు, కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి. కానీ చివరికి అది దేవునికి ఘనత తెచ్చేదిగా అందరిలో దేవుడు ఎంత గొప్పవాడో అని తెలియజేయబడడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా. మన జీవితంలో కూడా దేవుడు అలా చేస్తాడు, ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. దావీదు గారు కూడా పరిస్థితులు గుండా ఉన్నప్పటికీ దేవుని యొక్క బలాన్ని గురించే ఆయన పలికినట్టుగా ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన ఎంచుకున్నది ఒకటండి. ఏంటిదండి? 4వ వచనం చదువుదామండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలా అండి, ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత గొప్ప మాట.
దావీదు గారు ఒక వరం అడిగాడంట దేవునికి. ఏం అడిగాడండి? దేవుని యొక్క ప్రసన్నత చూస్తే చాలు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన యొక్క ప్రేమను అనుదినము అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఉండిపోతే చాలు అంటున్నాడు కదా. ఒక వరం అడిగాను, దాన్నే వెతుకుతున్నాను, నేనేం అడగట్లేదు. అంటే శ్రమలు ఉన్నాయి, ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటపడేదేవా అని అయితే తను అడగట్లేదు. కానీ ఏమంటున్నాడండి? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో గోరుచున్నాను. తన హృదయము మొత్తం దేవునితో ఎలా నింపబడి ఉన్నదంటే, దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందంటే, మనం మామూలుగా చూస్తే మనం ఇష్టపడిన వాళ్ళు మన పక్కన ఉండాలని మనం ఎప్పుడు కోరుకుంటాం కదా. అలాగే దావీదు గారు కూడా ఎంతగా దేవుణ్ణి ప్రేమించారంటే, మన పరిస్థితులు కాదు, ఎందుకు ఇది ఏది తీసుకోలేదు, ఆయన ఆరాధించడం ఆపలేదు. ఆయన కోరుకునేది ఒకటే, దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క మహిమ ప్రభావమును అనుదినము చూసుకుంటా నా జీవిత కాలం అంతా నేను గడిపేస్తే చాలు, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు. దావీదు గారు అంతగా దేవుణ్ణి ప్రేమించిన వాడుగా, అంతగా దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టుకున్న వాడుగా నిలిచి ఉన్నాడు, జీవించి ఉన్నాడు. తన జీవితంలో ఎటువంటి కష్టాలు లేవా అంటే ఉన్నాయి. ఆయన ఎన్ని పాపాలు చేయలేదా అంటే చేశారు, మనకందరికి తెలుసు కదా. కానీ పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, తర్వాత దాని నుంచి పారిపోయాడు కదండి. ప్రార్థనలో దేవుని ఆరాధించటంలో ఆయన ఎక్కడా తగ్గలేదు కదా. అంతగా దేవుని యొక్క మాటను కనిపెట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి తన జీవితం ఎండ్ అయిపోయే లోపు చక్కటి మంచి పేరుగా, మంచి రాజుగా ఆయన నిలిచి ఉన్నవాడుగా మనం చూస్తాం. ఈ మొత్తం అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుచున్నది. మన పరిస్థితి ఏదైనా సరే దేవుడు శక్తిమంతుడే ఉన్నాడు. ఆ మాటలు 2 చూసుకొని నేను ముగించేస్తానండి. కీర్తనలు 147 అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడండి? గొప్పవాడు. ఆయన గొప్పవాడు, మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనం అంటే ఇష్టం, ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి. మనము శ్రమల పాలై ఉన్నప్పుడు ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు కదా. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించడం మనము ఆపకూడదు. ఆయన అంటున్నాడు ఆయన అధిక శక్తి కలిగిన వాడై ఉన్నాడు. చివరిగా చూసినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం, ఆయన ఏమై ఉన్నాడండి? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడండి? శ్రీమంతుడే ఉన్నాడు కదా. మనకి ఎటువంటి లోటు అనేది ఉండదు. కానీ మనకి ఎంత కావాలో అంతే ఆయన ఇవ్వాలని ఇష్టపడతాడు. ఎందుకంటే మనుషుడికి అత్యాశ ఎక్కువ కదా. 1 కోటి రూపాయలు కావాలి, అలా ఉంటే ఇలా చేద్దాం, అలా చేద్దామని, దేవుని విడిచి వెళ్ళిపోతామని ఆయన మనకి ఎంత కావాలో అంత ఇస్తాడు. కానీ ఎవ్వరు కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోయినట్టు మనం చూడం కదా. సమృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మందికి సాక్ష్యంగా దేవుడు ఎటువంటి వాడు అనే ఆ సత్యాన్ని నిరూపించడానికి అనేక మందిని ఆయన నిలబెట్టుకున్న వాడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడని? శ్రీమంతుడు అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలము యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఏ సమయంలో మన జీవితంలో ఆయన కార్యము చేయాలో ఆ తగిన సమయమందు ఆయన కార్యము చేయగల సమర్థుడై ఉన్నాడు. ఆ సర్వాధిపతి ఏమై ఉన్నాడండి? రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు కదా. ఎంత చక్కటి మాట పలుకుచండి, ఎంత గంభీరంగా ఉంది కదా. రాజుల కంటే రాజు అయి ఉన్నాడు మన దేవుడు. కాబట్టి మనం దేని విషయమందు చింతపడకుండగా దేవుని అనుదినము ఆరాధించే ఆ హృదయము, అంటే ఆయనను ప్రేమించే హృదయము, అన్ని విషయాల్లో ఆయనను నమ్మే హృదయము మనలో కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మన యందు ఒకటే కోరుకుంటున్నాడు, మనం దేవునికి ప్రతి విషయమందు నమ్మాలి, విశ్వసించాలి అని. అంతే కదండి. అందుకు నా కృప నీకు చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు అని మనకి?
నా కృప నీకు చాలు. ప్రతి పరిస్థితుల్లో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప మనకి చాలు, మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. తర్వాత చూసినట్లయితే బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణ మగుచున్నది. ఎందుకంటే బలహీనత సమయంలో, కృంగిపోయిన సమయంలో, శ్రమల్లో, పరిస్థితులు బాగాలేని టైంలోనే కదా మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మామూలుగా అంటే దేవుని దగ్గరికి వెళ్ళలేం కదా. సో అందుకే అంటున్నాడు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండుట నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడదుము. ఒక మాట ఉంటుంది కదా, ఎన్ని ఆస్తులుండి ఎంతో ఉండి కూడా దేవుడు మన పక్షాన లేకపోతే, దేవుడు మనతో లేకపోతే ఇంకా ఏదో ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది కదా. కానీ ఏమి లేకున్నా దేవుని సహాయం మనతో ఉంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాం. ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా దేవుని వైపు మనం ఆ సహాయం కొరకు ఎదురు చూడగలుగుతాం. ఆ నెమ్మది, సమాధానం అనేది ఉంటుంది కదా. మన జీవితంలో వచ్చే శ్రమలైనా, పరిస్థితులైనా అన్నిట్లో దేవుడు మన పక్షమున ఉంటాడని విశ్వసిద్దామండి. ఈ యొక్క ఆరాధన వాక్యం దేవుడు దీవించును గనుక. నిన్నే ప్రేమేంతును, నిన్నే ప్రేమేంతును, నిన్నే ప్రేమేంతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నెవెను దిరుగా నిన్నే ప్రేమేంతును, నిన్నే ప్రేమేంతును, నిన్నే ప్రేమేంతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నెవెను తీరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా, నెవెను తీరుగా, నెవెను తీరుగా, నెవెను తీరుగా.